సినిమా కేవలం ఓ కథ కాదు. మన భావోద్వేగాలని తెరపై చూపించే అద్భుతమైన కళ. అలాంటి సినిమాను చూపించే చోటు థియేటర్. అక్కడే నవ్వులు, కన్నీళ్ళు, సంఘర్షణలు. కానీ ఈ రోజుల్లో ఆ థియేటర్ గేట్లు మూతపడుతున్నాయి. ఎందుకు? దీని వెనుక ఏముంది తెలుసుకుందాం. థియేటర్ల యాజమాన్యాలు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక అసలైన సినిమా కథ కన్నా మిన్నగా ఉన్న కథ. దీనికి వివాదానికి మూల కారణం ఏమిటి? దీని గురించి ఆలోచిస్తే 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 35 ద్వారా ఒక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్లకు గరిష్ట ధరను నిర్ణయించింది. అంటే ఒక టికెట్ ధర గ్రామాలలో 5 నుంచి నగరాల్లో 250 వరకు ఉంటుంది. అదే సమయంలో థియేటర్ ఖర్చులు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. విద్యుత్ బిల్లులు, థియేటర్ ఆ, ప్రొజెక్షన్ ఛార్జీలు, ఉద్యోగుల జీతాలు అన్నీ మించి ప్రేక్షకులు మాత్రం తగ్గిపోతున్నారు. థియేటర్ యజమానులు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఈ ధరలతో నడుపుకోవడం కష్టం అని చెప్పి, ఇంకా నష్టాలే మిగులుతున్నాయని చెప్పి చెప్తున్నారు. వారు రెవెన్యూ షేరింగ్ మోడల్ కోరుతున్నారు. అంటే టికెట్ అమ్మకాలలో వాటా కావాలి. ఇకపోతే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు థియేటర్ యాజమానులు ఒక గట్టి హెచ్చరిక ఇచ్చారు. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు మూసివేస్తామని చెప్పి నిర్ణయించారు. ఒక పరిశ్రమ మూతపడే హెచ్చరిక ఇది. ఇది కేవలం టికెట్ ధర కాదు, మన సినీ పరిశ్రమ యొక్క భవిష్యత్తుకు సంబంధించి. ఇకపోతే చిన్న సినిమాల రిలీజ్కి మాత్రం ఇది పెద్ద ప్రమాదం అని చెప్పుకోవచ్చు. వందలాది మంది ఉద్యోగులు, థియేటర్ సిబ్బంది జీవనాధారాన్ని కోల్పోయే స్థితిలో సమస్య అనేది ఉంది. దీనికి ప్రభుత్వం ఒక మెట్టు దిగాల, లేదా థియేటర్ యజమానులు వెనక్కి తగ్గాలా, లేదా ఇద్దరు మధ్యస్థ మార్గం ఎంచుకోవాలా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనకు త్వరలోనే తెలుస్తుంది. ఇది మన సినిమా భవిష్యత్తు కదా, మన ప్రేక్షకుల వేదిక, మన థియేటర్ల గమ్యం. ఇకపోతే టిక్కెట్ ధరలను ఎట్లా నిర్ణయిస్తారు? వీటిలో 2 రకాల షేరింగ్స్ అని అన్నాం కదా. ఒకటి ఏంటంటే ఒక రెంట్ బేసిస్ అంటే ఏంటి, షేర్స్ బేసిస్ అంటే ఏమిటి అని చూద్దాం. అంటే సపోజ్ ఒక టికెట్ ఒక సినిమా అంటే పాస్ సినిమాలన్నీ కూడా రెంట్ బేసిస్లో ఇస్తూ ఉంటారు. అంటే డిస్ట్రిబ్యూటర్ అనే అతను నిర్మాత దగ్గర నుంచి సినిమాను కొనుక్కొని ఈ ఎగ్జిబిటర్లకి, అంటే సినిమాని ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లకి ఇస్తాడు. సపోజ్ ఇతను డిస్ట్రిబ్యూటరు ఒక ఒక కోటి రూపాయలకి సినిమా ఒకటి కొనుక్కున్నాడు అనుకుంటే, దీన్ని రెంట్ బేసిస్, షేర్ బేసిస్ అని మనం 2 రకాలు చూద్దాం. అంటే రెంట్ బేసిస్ అంటే ఏంటంటే థియేటర్ ఎవరైతే ఉంటారో ఎగ్జిబిటర్స్ వాళ్ళకి రెంట్ బేసిస్. సపోజ్ ఒక కోటి రూపాయలు కొన్నాడు కదా, ఒక థియేటర్కి ఒక 10 లక్షలకి ఇచ్చేసాడు అనుకుందాం. ఆ 10 లక్షలకు ఒక వారం రోజులు ఆడిచ్చేటట్టుగా అనమాట. అంటే ఒక థియేటర్కి ఇవ్వడు కదా, మిగతా థియేటర్లు కూడా ఇస్తాడు కాబట్టి ఒక థియేటర్కి ఒక 10 లక్షలకి ఇచ్చాడు అనుకుందాం. అన్నప్పుడు 7 రోజులకి అనుకుంటే 7 రోజులకి మరి ఎంత వచ్చినా కూడా రెంట్ అనేది తీసుకుంటాడు కాబట్టి రెంట్ బేసిస్ అనమాట ఇది. అట్లా కాకుండా కొన్ని ఎట్లా ఉంటాయంటే షేర్ బేసిస్. అంటే టికెట్లోనే షేర్ ఉంటుంది అనమాట. అంటే జిఎస్టీ పోగా వచ్చిన టికెట్లో 50%, 30% అట్లా షేర్ బేసిస్ మీద ఉంటాయి. సపోజ్ ఇది కూడా చూద్దాము. ఒక ధర 75 రూపాయలు ఉందనుకుంటే జిఎస్టీ దానిలో 18% పోతుంది. అంటే 13.5 వరకు దాదాపుగా పోతుంది. ప్రభుత్వానికి పన్ను కంపల్సరీ చెల్లించాలి. తర్వాత మిగిలిన ధర అంటే నెట్ టికెట్ ధర ఎంత అయితే ఉంది, ఇది 13 రూపాయల 50 పైసలు పోగా 61 రూపాయలు ఉందనుకుందాం. దీనిలో ఏంటంటే 50% అనేది డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, నిర్మాత కానివ్వండి, వాళ్ళకి 50% వెళ్ళిపోతుంది. అంటే 31 రూపీస్ వాళ్ళకి పోతుంది. ఇంకా మిగతాది థియేటర్ యజమానికి అంటే 31 రూపీస్ సగం. అంటే మిగతా 50% జిఎస్టీ బాగా వచ్చిందని సగం పంచుకుంటే మిగిలేదు ఒక 31 రూపీస్ అనుకోండి. అది థియేటర్కి యజమానికి పోతుంది అనమాట. అంటే దీనిలోనే ఏముంటాయంటే థియేటర్ నిర్వహణ ఖర్చులు, వీళ్ళ జీతాలు కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఏసీ మెయింటెనెన్స్ కానివ్వండి, కౌంటర్ ఖర్చులు కానివ్వండి, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, అదే సెక్యూరిటీ, క్లీన్ అండ్ హౌస్ కీపింగ్ వంటివి కూడా దీనిలోనే వస్తాయి. ఇవన్నీ పోగా అతనికి చివరికి మిగిలేదు ఏంటంటే 10 రూపాయల మధ్యలో మాత్రమే ఈ ఎగ్జిబిటర్కి మిగిలే అవకాశం అనేది ఉంటుంది. ఇది అనమాట. ఇది ఏంటి, షేర్ బేసిస్ మీద జరిగేదనమాట. అట్లా కాకుండా రెంట్ బేసిస్ మీద ఏంటంటే పాత సినిమాలు ఉన్నాయి అనుకోండి, ఈ అడవి రాముడు, వేటగాడు అట్లాంటి సినిమాలు. అవి ఏంటంటే ఈ ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది ఫిక్స్డ్ రేట్గా అనమాట. ఒక సినిమా సరే ఒక 50,000కి ఒక వారం రోజులు ఆడించుకోమన్నట్టుగా అట్లా ఇస్తూ ఉంటారు. ఇక మిగతా దానికి లాభాల నష్టాలు సంబంధం లేదు, రెంట్ కట్టుకోవాలన్నమాట. అట్లా రెంట్ బేసిస్ మీద అట్లా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా నడిచేటప్పుడు వీళ్ళు ఏంటంటే టికెట్ రేట్ ఎక్కువ ఉంటే ఈ ఎగ్జిబిటర్లకు ఎవరైతే ఉంటారో థియేటర్ యజమానులు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి, టికెట్ రేట్ ఎక్కువ ఉన్నందువల్ల. అదేవిధంగా ఆ టికెట్ రేట్ ఎక్కువ ఉన్నందువల్ల ఆబ్వియస్లీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎక్కువ ఈ పర్సంటేజ్ షేర్ వాటాల్లో ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనిలో
దీనిలో మార్గం ఏంటంటే టికెట్ రేటు పెంచడం ఒక మార్గం, ఇంకోటి ఏంటంటే టికెట్ల షేర్ కావాలని చెప్పి ఎగ్జిబిటర్లు అనేది అడుగుతూ ఉన్నారనమాట. ఈ రెండిట్లో ఇస్తేనే కానీ వాళ్ళు థియేటర్లు నడపడం సాధ్యంగా అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏంటంటే టికెట్ రేటు పెంచడానికి ప్రభుత్వ ఉద్దేశం మీద టికెట్ రేటు సామాన్యులకు అందుబాటులో ఉండాలి, టికెట్ రేటు పెంచకూడదనే దృష్టిలో ఉన్నప్పటికీ కూడా పెద్ద సినిమాలకి టికెట్ రేటు పెంచే విధంగా కూడా ప్రభుత్వాలు ఉంటా ఉన్నాయి. అట్లా అదేవిధంగా ఎక్కువ షోలకి అవకాశాలు ఇవ్వడం, బెనిఫిట్ షోలకి అవకాశాలు ఇవ్వడం, అట్లా సినీ రంగానికి వెసులుబాటు చేసే విధంగానే ప్రభుత్వాల చర్యలు అనేవి ఉంటూనే ఉన్నాయి. ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది.